సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు మనం డ్రైనేజ్ మ్యాన్హోల్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాన్హోల్ అంటే ఇన్స్పెక్షన్ పిట్. ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ అంటూ ఉంటుంది. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా కట్టుకోండి, అటాచ్ టాయిలెట్ అయినా లేదా ఖాళీ స్థలాల్లో టాయిలెట్ కట్టుకున్నా ఆ డ్రైనేజ్ అంతా తీసుకెళ్ళడానికి డ్రైనేజ్ పైప్ లైన్కు మ్యాన్హోల్స్ అంటూ ఉంటాయి. కొన్ని కాలేజ్లో డ్రైనేజ్ ఫెసిలిటీ మున్సిపల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డ్రైనేజ్ మెయిన్ మ్యాన్హోల్లో కలిపేస్తుంటాం డ్రైనేజ్ని. డ్రైనేజ్ ఫెసిలిటీ లేని దగ్గర సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి. ఆ సెప్టిక్ ట్యాంక్లోకి తీసుకెళ్ళడానికి కూడా పైప్ లైన్స్ వేసుకొని ఎవ్రీ 10 feet 15 20 feetsకి అలా మనం ఒక డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అంటూ పెట్టుకుంటాం, ఇన్స్పెక్షన్ పిట్. సో ఈరోజు నేను డ్రైనేజ్ మ్యాన్హోల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాస్తుశాస్త్రంలో డ్రైనేజ్ పిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. సో నా అనుభవం నేను గమనించింది. ఇల్లంతా బాగా వాస్తుపరంగా కట్టుకున్నామండి, గుమ్మాలన్నీ ఉచ్చస్థానంలో ఉన్నాయి, గేట్ ఉచ్చస్థానంలో ఉంది, ఎత్తుపల్లాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, ఇంటికి ఈశాన్యం పెరిగింది, అంతా బాగుంది, కానీ కష్టాలు తప్పట్లేదు. అసలు దోషం ఎక్కడుంది అసలు ఎవరికి అంతుపట్టట్లేదు. టాయిలెట్స్ అని కూడా కరెక్ట్ కట్టుకున్నాం, అయినా కొన్ని సమస్యలు తప్పట్లేదు. కొన్ని సమస్యలు అంటే మామూలు సమస్యలతో ఎంత బాగా కట్టుకున్నా కొన్ని ఉంటాయి, కానీ కొన్ని ఘోరమైన సమస్యలతో బాధపడుతున్నారు కొందరు. కొంతమంది ఇళ్లలో హెవీ ఆల్కహాల్ కన్జంప్షన్, అస్తమానం ఇంకా తాగడమే. కొంతమందికి ఏమో యాక్సిడెంట్స్, చీటికి మాటికి యాక్సిడెంట్స్. ఊరికే అలా రోడ్డు పైన నిలబడితే ఎవరో వచ్చి కొట్టేయడం, కారు మోటార్ సైకిల్ కొట్టేయడం, లేకపోతే కాలు జారి పడిపోవడం, ప్రస్తమానం ఇలా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడడం. అసలు వాళ్ళకి ఎక్కడ దోషం ఉంది అసలు అంతుపట్టదు, అంతుపట్టట్లేదు చాలామందికి. నేను గమనించింది ఏంటంటే డ్రైనేజ్ మ్యాన్హోల్స్ వల్ల. ఇప్పుడు డ్రైనేజ్ అంతా మనం మ్యాన్హోల్స్ ఎక్కడ కట్టుకుంటాం మనం? టాయిలెట్స్ ఇంట్లో దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ వచ్చేలా కట్టుకుంటాం. నైరుతి బెడ్ ఇప్పుడంతా కూడా అటాచ్ టాయిలెట్స్ కాబట్టి ఒక అటాచ్ టాయిలెట్ లేదా 2 అటాచ్ టాయిలెట్స్, ఒక కామన్ టాయిలెట్ కంపల్సరీగా. సో వీటికి లైన్ తీసుకెళ్ళి డ్రైనేజ్లో కలపడమో లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కలపడమో డ్రైనేజ్ మ్యాన్హోల్స్ కావాలి. ఉదాహరణకి మాస్టర్ బెడ్రూమ్ అంటే, మాస్టర్ బెడ్రూమ్ దేని అంటాం మనం? నైరుతిలో ఉన్న బెడ్రూమ్ని మాస్టర్ బెడ్రూమ్ అంటాం. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ కావాలి. ఎక్కడ కట్టుకోవచ్చు? అవుతే ఆగ్నేయంలో లేకపోతే వాయువ్యంలో, ఆ బెడ్రూమ్లో. సో మనం ఉదాహరణకి ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకున్నాం అనుకోండి. అంటే దీంతో పాటుగా మనం ఇప్పుడు ఆగ్నేయంలో సింక్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది కాబట్టి అక్కడ సింక్ కూడా ఉంటుంది. ఆ సింక్లో నుంచి అంటు కడిగిన నీళ్ళన్నీ కూడా బయటకు తీసుకెళ్ళడానికి ఆ పైప్ లైన్ వేరే, ఆ దానికి కూడా ఒక మాన్యువల్ అంటూ కావాలి. సో ఇలా ఇప్పుడు ఆగ్నేయంలో నైరుతి బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఒక టాయిలెట్ ఆగ్నేయంలో కట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళాలి. దక్షిణ ఖాళీ స్థలంలో నుంచి మనం బయటకు తీసుకెళ్తాం. కొంతమంది ఏం చేస్తుంటారు, అలా తీసుకెళ్ళి దక్షిణం నుంచి నైరుతి తీసుకెళ్ళి నైరుతి మూల నుంచి, అంటే మనకి ఇప్పుడు రోడ్డు దక్షిణంలో ఉందనుకోండి లేదా పశ్చిమంలో రోడ్డు ఉందనుకోండి ఆ ఇంటికి, అక్కడ దక్షిణ ఖాళీ స్థలం నుంచి అలా పశ్చిమ వైపు తీసుకెళ్ళి అక్కడ టర్నింగ్ వస్తుంది నైరుతి మూలలో. ఎక్కడైతే టర్నింగ్ వస్తుందో అక్కడ మనకు ఒక మాన్యువల్ అంటూ అవసరం. ఆ నైరుతి మూలలో ఒక మాన్యువల్ వేస్తారు. అక్కడ నుంచి బయట ఉంటే మాత్రం బయట వేసేస్తారు, లేదా అలా తీసుకొచ్చేసి వాయువ్యం దగ్గర అక్కడ టర్నింగ్ రోడ్డు పైకి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు నైరుతిలో ఇదంతా కూడా డెప్త్, మాన్యువల్ కొంచెం డెప్త్ ఉంటుంది, 2 feet 3 feet 4 feet 5 feet. ఈ డెప్త్ ఎలా ఉంటుంది? మెయిన్ మాన్యువల్ని డెప్త్ని బట్టి ఉంటుంది. అది ప్లంబర్కి తెలుస్తుంది. నీళ్ళని వెళ్ళిపోవాలి కదా, గ్రావిటీ ఫోర్స్తో వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ లెవెల్స్ వేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది, నైరుతిలో ఉన్న మాన్యువల్
బాగా డెప్త్ ఉన్న మాన్యువల్గా మారిపోతుంది. అంటే ఒక 3-4 ఫీట్ వస్తుంది అక్కడ. దాంతో నైరుతిలో దోషం ఏర్పడుతుంది. నైరుతి ఎలా ఉండాలి? నైరుతిలో ఫ్లోర్ లెవెల్ ఎలా ఉండాలి? శాస్త్రం ఏం చెప్తుంది? ఫండమెంటల్ ప్రిన్సిపల్ నైరుతి ఎత్తుగా ఉండాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా నైరుతి డౌన్ అయిపోయింది. సో నైరుతిలో ప్రభావాలు ఎలా ఉంటాయి? అందరికీ తెలిసిందే. యాక్సిడెంట్లు, సడన్ యాక్సిడెంట్స్, చాలా దుష్ప్రభావాలు ఉంటాయి దానివల్ల. సో దానికి కారణం ఏంటి? ఈ నైరుతిలో గొయ్యి. కానీ కట్టేసాము, వాడుకుంటున్నాం, దానిపైన కవర్ వేసేసాం, మనం ఇక దాని గురించి మర్చిపోతాం. ఎవరు పట్టించుకోరు దాని గురించి. ఇది ఒక సమస్య. కొంతమంది ఏం చేస్తుంటారు, తూర్పులో రోడ్డు ఉందనుకోండి, ఆ ఇంటికి తూర్పు ఫేసింగ్ హౌస్, అక్కడ దక్షిణం నుంచి ఖాళీ స్థలం నుంచి అలా ఆగ్నేయ మూలకు తీసుకొచ్చి ఆగ్నేయ మూలలో గొయ్యి, అది కాస్త డౌన్ అయిందనుకోండి, ఆగ్నేయం డౌన్ అవుతుంది. అక్కడ తీసుకొచ్చేస్తే అలా బయటకు తీసుకెళ్ళిపోతారు. ఆగ్నేయ మూల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఇంటి మొత్తానికి కూడా అక్కడ ఆగ్నేయం డౌన్ అయిన దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంట్లో అన్నీ కూడా ఆరోగ్య సమస్యలతో, హెవీ ఎక్స్పెండిచర్తో బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ఇళ్ళల్లో చూశాను, ఇంటి మొత్తానికి వాయవ్య మూలకు తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తారు. అక్కడ వాయువ్యం నైరుతి కంటే కూడా డౌన్ అయిపోతుంది. దాంతో ఇంకా నేను చాలా చోట్ల గమనించాను, అన్ని చెడు అలవాటుతో బాధపడుతూ ఉంటారు. కట్టేస్తారు, డ్రైనేజ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, ఇంకా వాడుకుంటూ ఉంటారు అంతే. ఇంకా దోషం ఎక్కడుంది? ఇల్లంతా బాగుందనే చూస్తుంటారు. కానీ మన భూమి లోపల ఎలా ఉంది, ఎక్కడ ఏ లెవెల్ అవుట్ అయింది ఎవరు పట్టించుకోవట్లేదు. కాస్త కేర్ఫుల్గా ఇలా ఈ లెవెల్స్ చూసి కట్టుకుంటే బాగుంటుంది. మరికొన్న చోట్ల ఏం చేస్తుంటారు, సాధారణంగా ఎక్కువ దక్షిణ ఫేస్ ఇంటికి కానీ లేదా వెస్ట్ ఫేసింగ్ ఇంటికి కానీ వాటర్ మీటర్స్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అక్కడ ఒక మీటర్ అంటూ పెడతారు. మనకు పశ్చిమలో రోడ్డు ఉందనుకోండి, పశ్చిమ వాయువులో గేట్ ఉందనుకుందాం, ఉచ్చ స్థానంలో, ఆ రోడ్డు పైనే పైప్ లైన్ ఉంటుంది, మన గేట్కి ఎదురుగా వెళ్తుంది పైప్. అక్కడి నుంచి బోర్ చేసేసి పైప్ కనెక్షన్ మనకి ఇక్కడ ఇస్తారు లోపలికి. ఎక్కడికి ఇస్తారు? గేట్ లోపల అక్కడే పెట్టేస్తారు. లేదు నాకు ఉత్తరంలో ఈశాన్యంలో ఇవ్వమంటే ఇవ్వరు. మహా అంటే గేట్ నుంచి ఒక 2 ఫీట్ 3 ఫీట్ జరిపి అక్కడే పెట్టుకొట్టి చేస్తారు. సో ఒక్కొక్కసారి అదేమవుతుంది, వాటర్ ప్రెషర్ బాగా రావాలని మనం కొంచెం దాన్ని బాగా డౌన్గా చేస్తాం. బయట పైప్ లైన్ ఎంత డౌన్ ఉందో అంత డౌన్ తీసుకెళ్తాం. అక్కడ వాయువ్యంలో వస్తుంది కాబట్టి ఉత్తర వాయువ్యంలో గొయ్యి ఏర్పడిన దోషం ఏర్పడుతుంది. దాంతో కూడా నానా ఇబ్బందులు. మరికొంతమంది దక్షిణ ఫేసింగ్ హౌసెస్కి దక్షిణ ఆగ్నేయంలో గేట్ వచ్చేస్తాను, ఈ వాటర్ కనెక్షన్ అక్కడే ఇచ్చేస్తారు. దాంతో ఆగ్నేయంలో గొయ్యి, బాగా డెప్త్ ఉన్న గొయ్యి ఏర్పడుతుంది. అది కొంచెం పైకి చేస్తే వాటర్ ప్రెషర్ రాదు. ఇప్పుడు దాంతో కూడా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. ఇల్లంతా బాగా కట్టుకున్నామని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ బాధలు ఎక్కడున్నాయో తెలియదు. దాంతో ఇంక వాస్తు లేదు, ఏం లేదు, అంత బాగా కట్టుకున్నా మాకు రిజల్ట్ రావట్లేదు అని వాపోతూ ఉంటారు. కాస్త డ్రైనేజ్ గురించి, డ్రైనేజ్ పిట్స్ గురించి కొంచెం కేర్ఫుల్ తీసుకొని కరెక్ట్గా కట్టుకుంటే సంతోషంగా ఉంటారు. సాయి రక్ష.